ప్లాస్టిక్ రహిత చీరాలగా తీర్చిదిద్దేందుకు కాను ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ అన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ హాల్లో పట్టణంలోని వివిధ వ్యాపార వర్గాల ప్రతినిధులతో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్లాస్టిక్ నిషేధం P4 అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ చీరాలలో ప్లాస్టిక్ నిషేధానికి వ్యాపార వర్గాలు చేపట్టాల్సిన అనేక అంశాలపై చర్చించారు. ఈ అంశంపైనే వ్యాపారుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. వ్యాపారులకు ఇబ్బంది తలెత్తకుండా అదే క్రమంలో ప్రజలకు ప్లాస్టిక్ నుంచి అవగాహన కల్పించేలా దశల వారీగా ప్లాస్టిక్ను నిషేధించాలని సూచించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన P4 పై సమీక్ష చేపట్టారు. సమాజంలో ఆర్థికంగా వెసులుబాటుగా ఉన్నటువంటి వ్యాపారులు, ఉద్యోగులు, బంగారు కుటుంబాలకు ఆసరాగా నిలవాలన్నారు. తద్వారా ఆర్థిక అసమానతలు రూపుమాపవచ్చన్నారు. సమావేశంలో చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, కమిషనర్ అబ్దుల్ రషీద్, సిఐ సుబ్బారావు, పలువురు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. మరి దాని ప్రత్యామ్నాయంగా మాకు ఏదైనా చూపిస్తే మేము వ్యాపారం చేసుకుని బతకాలి కాబట్టి ఇప్పుడు ఒక ఎకాయికినా మీరు తీసేయండి అంటే మేము మాకు కొంత సమయం కూడా చేస్తే మా స్టాక్ అయిపోయిన తర్వాత ఇంకా మేము అమ్మమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియ మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా అనుగుణంగా మీకు నడుచుకుంటామని చెప్పేసి ఈ సభ చెప్పుకున్నామని అలా కాదు. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో కొత్త విషయం తెలుసుకుంటాం. అమ్మ కొండయ్య గారి దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంది, మామూలుగా లేదని చెప్పేసి మేము చాలా సార్లు అనడం జరిగింది. నేను ఎప్పుడు కూడా విషయాన్ని అర్థం చేసుకునేవాడిని, దానికి పరిష్కార మార్గం ఎత్తుకునేవాడిని తప్ప నన్ను మాట్లాడతావా, నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే, నువ్వు ఇవ్వాల్సిందే. చనిపోయిన ఆవులు కూడా ఉన్నాయి మామూలుగా సార్. అసలు ప్లాస్టిక్ అనేది టోటల్ గా గ్లాస్ లో అడ్డుపడేసేసి కూడా ఒక ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఒక వ్యాపారస్తుడే. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఈరోజు చీరాల మున్సిపల్ ఆఫీసులో ప్లాస్టిక్ నిషేధం గురించి అలాగే P4 మీద 2 విషయాల మీద చర్చించడం జరిగింది. చీరాలని ప్లాస్టిక్ రహితం టౌన్గా, నియోజకవర్గంగా చేయాలంటే ఒక సంకల్పంతో వర్తకులందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ మీటింగ్లో చైర్పర్సన్, కమిషనర్, వైస్ చైర్పర్సన్, అలాగే తెలుగుదేశం మన జనసేన నాయకులు కూడా కొంతమంది అటెండ్ అయ్యాం. ప్లాస్టిక్ని ఒక పద్ధతి ప్రకారంగా ఈ నియోజకవర్గం నుంచి పారదోలాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక సమగ్రమైనటువంటి చర్చ జరపడం జరిగింది. దాని పర్యవసానంగా వితిన్ 1 month or 2 months ఎక్కడ కూడా ప్లాస్టిక్ చీరాల్లో వాడటానికి వీల్లేదు, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న పరిస్థితిని వాడాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఏదైతే ఇవాళ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో P4 సిస్టమ్ని చాలా పటిష్టంగా అమలు జరుపుతున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని మార్గదర్శులు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramnanursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.